హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు చూపిస్తుంది 38 సైజు పేపర్ కటింగ్ అండి. ఫస్ట్ ఒక మార్జిన్ కుట్టుకోవాలండి. తర్వాత మనం ఏ సైజు కట్ చేస్తున్నామని రాసుకోవాలి. 38 సైజు కాబట్టి 38 సైజులో 4వ భాగం ఎంత 9.5 వస్తుంది. స్టెప్ బై స్టెప్ చూపిస్తున్నాను. మనకి చెస్ట్ మార్క్ రావాలంటే 4 అంగుళాలు కలుపుకోవాలి. అప్పుడు 42 వస్తుంది. 42లో 4వ భాగం వచ్చి 10.5. అందుకని మీకు నడుము సైజు చెస్ట్ అని చూపిస్తున్నానండి. ఇప్పుడు నెక్స్ట్ మనం 9.5కి మార్క్ చేసుకోవాలి. 9.5కి ఒక మార్కు, తర్వాత అంగళానికి ఒక మార్కు, తర్వాత 2 అంగుళాలకి మార్క్ చేయాలి. అలా మార్క్ చేసిన తర్వాత మనం 14 అంగుళాలు పొడవు పెట్టుకోవాలి. 14 అంగుళాలు పొడవు పెట్టేసుకొని ఆ టేప్ ఎక్కడికి పెట్టామో అక్కడికి ఒక మార్జిన్, తర్వాత 9 అంగుళాలకి ఒక మార్జిన్ గీయాలి. అలా గీసిన తర్వాత మన స్కేల్తో లైన్స్ గీయాలండి. ఇప్పుడు 14 అంగుళాలకి షోల్డర్ దగ్గర మార్జిన్ చేసాం కదా, ఒక లైన్ గీసి 1/2 ఇంచు ఖర్చుతో మార్జిన్ చేయాలి. అలా మార్జిన్ చేశాక మళ్ళీ నెక్ డౌన్ కి మార్జిన్ చేసి 9 అంగుళాలు అలా ఒక మార్క్ చేసాం. షోల్డర్ వచ్చేసి 38 అంగుళాలకి షోల్డర్ వచ్చేసరికి 6 అంగుళాలు. అందుకని నెక్ విత్ 3, షోల్డర్ 3. మనం కిందకి వచ్చేసరికి నెక్ డౌన్ ఎంత 3.5కి మార్క్ చేసుకోవాలి. అలా మార్క్ చేసుకుంటే క్రాస్ గా వస్తుంది. అలా వచ్చిన తర్వాత మనం 6 స్కేల్ పెట్టి మార్జిన్ చేసుకోవాలి. అలా మార్జిన్ చేసుకుంటే రౌండ్ వస్తుంది సర్కిల్. షోల్డర్ ఎంత తీసుకున్నాం 6 అంగుళాలు తీసుకున్నాం. సంఖ కూడా 6 అంగుళాలు తీసుకోవాలి. నెక్స్ట్ ఏం మార్కింగ్ చేసుకోవాలి చెస్ట్. అలా 10.5కి మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసిన తర్వాత స్కేల్ తో ఎల్లాకారంలో మనం గీసుకోవాలి. అలా గీసిన తర్వాత మనం పైన 10.5కి చెస్ట్ డాట్ చేసాం కదండి, కింద 9.5 అంగుళాల తర్వాత అంగుళం డాట్కి పెట్టాం కదా, ఆ డాట్కి ఈ డాట్కి కలపాలండి. కరెక్ట్ గా ఉందా లేదా చెక్ చేస్తున్నాను. అలా చెక్ చేసి మనం పైనుంచి అంగుళం డాట్ దగ్గర పెట్టుకున్నాం కదా, ఆ డాట్కి మార్జిన్ చేసుకోవాలి. తర్వాత 2 అంగుళాల ఖర్చుకి డాట్ చేసుకోవాలండి. అంగుళం బావు పెట్టేసుకొని మనం డాట్ పెట్టేసుకొని 6 స్కేల్ పెట్టి కలపాలండి. ఈ 6 స్కేల్ అనేది న్యూగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడతాయండి. ఇప్పుడు నడుము సైజు 9.5 వచ్చింది, సంఖ కూడా 9.5 వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలండి. వచ్చింది. అలా రాకపోతే మనం ఎక్కడ రాంగ్ చేసామని చూసుకోవాలి ఫ్రెండ్స్. నా ఛానల్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడైతే పిల్లలు స్కూల్కి వెళ్తారు కాబట్టి ఇంట్లో ఉండి ఎంతో మంది మిషన్ నేర్చుకోవచ్చండి. నేర్చుకోలేకపోయే వాళ్ళందరూ ఇప్పుడు మిషన్ నేర్చుకోవచ్చు రూపాయి ఖర్చు లేకుండా. నేను చెప్పే విధానం కనుక అర్థం కాకపోతే మెసేజ్ చేయండి, ఎలా చెప్పాలని నేను ట్రై చేస్తాను. నేను ఎక్కడ ఎలా పెట్టానా అని గుర్తులు రాస్తున్నా. ఇక్కడ నెక్ డౌన్ వచ్చేసరికి కింద 3.5, షోల్డర్ 3, షోల్డర్ నెక్ విత్ వచ్చి 3. నెక్స్ట్ వచ్చేసరికి పొడుగు 14, నెక్ డౌన్ వచ్చి 9, అంగుళం బావు సంఖకు పెట్టేసుకుంటాం. అంతేనండి. చూడండి ఎలా కట్ చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు నా దగ్గరికి వచ్చే ఒక అమ్మాయికి పాపం కత్తెర పెట్టుకోవటం కూడా రాదు. తనకి అసలు ఏమీ టచ్ కూడా లేదు. 4 days లో హై నెక్ పేపర్ కటింగ్, మీడియం నెక్ పేపర్ కటింగ్ కట్ చేసిందండి. ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి ఇప్పుడు 2 days అయ్యింది. అర్థం కాలేదండి. 1కి 2-3 సార్లు అడిగినా నేను చెప్తానండి, ఇబ్బంది ఏమీ లేదు. మళ్ళీ నిన్న చూపించానండి, చూపిస్తే తనకి బాగా వచ్చింది. ఇవాళ కట్ చేసుకొని వచ్చేసిందండి. నేను ప్రతిదీ స్టెప్ బై స్టెప్ చెప్తాను. నా ఛానల్ కనుక నచ్చితే లైక్ చేయండి.